బ్రేకింగ్ చూస్తున్నాం. గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయబోతున్నట్టుగా ప్రకటించింది కేంద్రం. అంతేకాదు కమర్షియల్ సిలిండర్ల సరఫరాను 20% పెంచుతూ ఉన్నట్టుగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖ రాసింది. ఇక ఎల్లుండి నుంచి సిలిండర్లు పంపిస్తామని వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాల్లో గ్యాస్ కొరత లేకుండా చూడాలంటూ సూచించింది. అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, గ్యాస్ సిలిండర్ల కొరత భారత్ ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో వలస కూలీలకు ముఖ్యంగా ఫ్రీగా 5 కిలోల గ్యాస్ సిలిండర్లు కూడా సరఫరా చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేసింది. అప్డేట్స్ ఏంటి? జాన్సన్, పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు, ఇప్పటికే భారత్ లో గ్యాస్ కొరత, వీటిపైన కూడా ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకుందని చెప్పవచ్చు. గ్యాస్ సరఫరా పైన వలస కూలీలకు ఉచితంగా 5 కిలోల సిలిండర్లను సరఫరా చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ కూడా రాయడం జరిగింది. మరోవైపు వాణిజ్య సిలిండర్ల సరఫరా కూడా 20% పెంచాలంటూ కూడా ఈ గ్యాస్ ఏజెన్సీస్ కి, కంపెనీలకు కూడా ఇప్పటికే సూచించడం జరిగింది. ఎల్లుండి నుంచి సిలిండర్లను పంపిణీ అయ్యే విధంగా చూడాలంటూ కూడా ఇప్పటికే గ్యాస్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లకు కూడా ఈ గ్యాస్ సరఫరా లోటు లేకుండా చూడాలంటూ కూడా కేంద్రం ప్రకటించడం జరిగింది. ఇప్పటికే ఎమర్జెన్సీకి విధంగా ఇటు హాస్పిటల్స్, కీలకమైన విభాగాలలో కూడా గ్యాస్ కొరత లేకుండా చూడాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం మరోసారి చిరు వ్యాపారులకు, ఏదైతే చిన్న చిన్న రెస్టారెంట్స్, హోటల్స్, ఇటువంటి దాబాలకు కూడా ఈ గ్యాస్ సరఫరా ఆగకుండా చూడాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే హోటల్స్ రంగం పైన దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. అనేక రాష్ట్రాల్లో కూడా ఈ రెస్టారెంట్స్ ను కూడా మూసివేస్తూ రెస్టారెంట్స్ అసోసియేషన్లు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే వివిధ ప్రాంతాల నుంచి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లే వాళ్ళంతా కూడా బయట దొరికే రెస్టారెంట్స్ పైన ఎక్కువగా ఆధారపడుతూ ఉండడం తోటి దాని ప్రభావం అనేక రంగాల పైన పడుతూ ఉంది. గ్యాస్ సరఫరా లేకపోవడం తోటి గిగ్ వర్కర్లు కూడా మరోసారి ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ప్రభుత్వానికి అనేక వినతి కూడా ఇస్తున్నారు. ఒక పక్క గ్యాస్ సరఫరా లేకపోవడంతో హోటల్స్ లోని పార్సెల్ కౌంటర్స్ అన్ని కూడా పూర్తిగా మూసివేయడం తోటి గిగ్ వర్కర్ల పైన దాని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు హాస్టల్స్ లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి నగరాలలో నివసించే వాళ్ళంతా కూడా హాస్టల్స్ లోనే ఎక్కువగా ఉంటున్నారు. మరి అటువంటి హాస్టల్స్ లో ఈ గ్యాస్ సరఫరా లేకపోవడం తోటి హాస్టల్స్ ఖాళీ చేసి వెళ్లిపోతున్న పరిస్థితి కూడా కనపడుతూ ఉండడం తోటి హాస్టల్ యాజమాన్యాలు కూడా ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇస్తూ ఉన్న పరిస్థితి ఉంది. సో వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఇది ముఖ్యంగా కూలీల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైన నేపథ్యంలో బ్యాక్ లో కొనలేని పరిస్థితి ఉండడం తోటి వాళ్ళకి 5 కిలోల సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాలన్న ఆలోచనతోటి కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అన్ని రాష్ట్రాలకు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్లుండి నుంచి ఈ 5 కిలోల సిలిండర్ల పంపిణీ అయితే కొనసాగుతుంది. ఒకవైపు గ్యాస్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలగకుండా చూసే బాధ్యతలను ఆయా రాష్ట్రాలకు అప్పచెప్తూనే, మరోవైపు బ్లాక్ మార్కెట్ లోకి సిలిండర్లు వెళ్లకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలంటూ కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. విజిలెన్స్ విభాగాన్ని పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. గ్యాస్ ను బ్లాక్ మార్కెట్ లోకి తరలించి అధిక ధరకు అమ్ముతున్నట్టుగా కూడా అనేక కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో ఆయా గ్యాస్ కంపెనీలకు ఇప్పటికే కీలక ప్రకటనలు, సూచనలు చేయడం జరిగింది. గ్యాస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్లాక్ మార్కెట్ లోకి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఆయా డీలర్ల పైనే ఉంటుందనేది కూడా చెప్పడం జరిగింది. సో మరి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం ఎల్లుండి నుంచి కూడా అమలు అవుతుందని చెప్పడం తోటి ఇటు చిరు వ్యాపారులు, హోటల్స్ కి భారీ ఊరట అని చెప్పొచ్చు. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ గోపి.